వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఉక్కపోత మామూలు ఉక్కపోత కాదు, చలిగాలిలో కూడా చెమటలు పట్టించేంత రాజకీయ ఉక్కపోత. ఎన్నికల సమరంలో అధికార విపక్షాల మధ్య సాగుతున్న పంచుల పోత అది. మరి ఈ పోతలో ముందుందెవరు, వెనుకపడిందెవరు తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో గరంగరంగా. నాయల్ది కత్తందుకో జానకి అన్న డైలాగ్ ఒకప్పుడు ఎంత ఫేమసో ఇప్పుడు ఆ కుర్చీ మడత పెట్టి అన్న డైలాగ్ కూడా అంతకు మించి పాపులర్ అయిపోయింది. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందంటే ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థిని మడత పెట్టేందుకు ప్రధాన పార్టీలు వాడేంతగా ఫేమస్ అయింది. సీఎం కుర్చీ కోసం సాగుతున్న కుర్చీలాటలో కుర్చీ మడత పెడితే కానీ పనవటం లేదట. మరి ఈ కుర్చీ మడత పేచీలో మడమ తిప్పని నాయకుడు ఎవరు? ఏపీ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట తప్పని మడమ తిప్పని. కానీ ఇప్పుడు పొలిటికల్ గా ట్రెండ్ అయిన డైలాగ్ కుర్చీని మడత పెట్టి. ఇప్పుడు ఈ డైలాగ్ పొలిటికల్ ట్రెండింగ్ లో తెగ వినిపిస్తోంది. ముఖ్యంగా అధికార విపక్షాల డైలాగ్ వార్ లో మడత పెట్టుడు రాజకీయం ఓ రేంజ్ లో పేలుతోంది. చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మడత రాజకీయం ఇప్పుడు ఏపీలో పొగలు కక్కుతోంది. ఏప్రిల్ ఎండలు ఫిబ్రవరిలోనే వచ్చేసాయా అన్నట్లుగా రాజకీయ ఉక్కపోత పోస్తోంది. ఈ మడత పెట్టుడు రాజకీయంలో ఏపీ సీఎం జగన్ జోష్ మామూలుగా లేదు. ఈ ఎన్నికల సమరంలో అభ్యర్థులను ప్రకటించడంలో సీఎం జగన్ ముందున్నారు. సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవడంలో ముందున్నారు. అలాగే సీటు రాను వారి అసంతృప్తి జ్వాలలను తగ్గించడంలోనూ ముందున్నారు. ఎటొచ్చి విపక్ష కూటమి ఇంకా కుదురుకోలేదు. పొత్తు బంధంలో సీట్ల సర్దుబాటు, నలుగురిలో నగుబాటు కాకుండా జాగ్రత్త పడేందుకు తెగ కష్టపడుతున్నారు. మరోవైపు క్యాడర్లోనూ ఎవ్వరికి సీట్ ఇస్తారో ఎవ్వరికి హ్యాండ్ ఇస్తారోనన్న గందరగోళం కనిపిస్తోంది. పైగా అధినేతలు త్యాగానికి సిద్ధం కావాలని పిలుపునిస్తుంటే ఎవరి నియోజకవర్గం పొత్తు బంధంలో గాయబవుతుందోనన్న గుబులు కూడా ఆశావహుల్లో ఎక్కువైంది. అధికార పార్టీ విషయానికొస్తే జగన్ ను మరోసారి సీఎంను చేసేందుకు వైసీపీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముందుగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామం, ప్రతి వర్గం ప్రజల్లో నమ్మకం కలిగించి 51% ఓటింగ్తో 151 సీట్లతో ఏపీ ముఖ్యమంత్రిగా తొలిసారిగా సీఎం అయ్యారు జగన్. 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులు. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు దిశగానే సీఎం జగన్ అడుగులు వేశారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 90% మేర పూర్తి చేశామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో తిరిగి అధికారమే లక్ష్యంగా అభ్యర్థులను షఫల్ చేస్తూ తమ మార్క్ రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారు సీఎం జగన్. 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమం, అమలు చేసిన సామాజిక న్యాయం అస్త్రాలుగా ఎన్నికలకు సిద్ధమైంది వైసీపీ. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం. వంచన చేసిన వాళ్లను ఓడించేందుకు మీరు సిద్ధమా అంటూ జగన్ ప్రజలకు పిలిపిస్తున్నారు. ఇప్పటికే వరుసగా 3 సిద్ధం సభలు నిర్వహించారు. ఇవి ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయన్న అభిప్రాయం వైసీపీలో వ్యక్తమవుతోంది. దీంతో జగన్ తో పాటు వైసీపీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది. మళ్లీ తమదే అధికారమన్న ధీమా ఆ పార్టీ క్యాడర్లో వినిపిస్తోంది. గత 2 నెలల నుంచి వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులు డైలమాలో పడేలా రాజకీయ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని శ్రేణుల్ని సమాయత్తం చేయడం వరకు సీఎం జగన్ పక్కా ప్రణాళికతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా సిద్ధం పేరుతో ఊరువాడా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా జనంలోకి బాగా వెళ్లాయన్నది విశ్లేషకుల మాట. అంతేకాదు సభలో సీఎం జగన్ స్పీచ్ పందా కూడా మారింది. యూత్ కి నచ్చేలా భరోసాలు, మహిళలను ఆకట్టుకునేలా హామీలు, పెద్దలు మెచ్చేలా పథకాలు, ప్రత్యర్థులకు గుచ్చేలా పంచులు, ఇలా అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునేలా తన స్పీచ్ ఉంటోంది.
మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక విపక్షాల కూటమి విషయానికొస్తే గడిచిన 5 నెలల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తుబంధం చిగిరించినట్లే చిగురిస్తూ మళ్లీ చికాకు పెడుతూ ఓ డైలీ సీరియల్లా సాగుతోంది. బీజేపీతో పొత్తు ఉంటుందో ఉండదో క్లారిటీ లేదు. ఇటు టీడీపీ, జనసేన పైకి కలిసినట్లే కనిపిస్తున్నా సీట్ల సర్దుబాటు విషయంలో కత్తులు దూసుకుంటున్న పరిస్థితి. ఓవైపు రా కదలిరా అంటూ చంద్రబాబు జనంలో తిరుగుతున్నా పొత్తులపై, సీట్లపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రేపో మాపో నోటిఫికేషన్ కూడా విడుదలయ్యేలా ఉన్నా ఇద్దరు అధినేతల్లో దూకుడు మాత్రం కనిపించడం లేదు. సీట్ల విషయంలో నాంచుడు పొత్తు లాభం కంటే పొత్తు నష్టమే ఎక్కువయ్యేలా ఉందన్న ఆందోళన ఇరు పార్టీల నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ కనిపిస్తోంది. ఇది పైకి కనిపించకుండా చంద్రబాబు తన మీటింగ్ల ద్వారా, పంచ్ డైలాగ్ల ద్వారా మెసేజ్ చేస్తున్నా ఊహించినంత బజ్ రావడం లేదన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. రా కదలిరా పేరుతో చంద్రబాబు నిజం గెలవాలంటూ ఆయన సతీమణి భువనేశ్వరి, శంఖారావం పేరుతో లోకేష్ రాష్ట్రమంతా కలియ తిరుగుతున్నారు. అంతేకాదు జగన్ కు కౌంటర్ గా కుర్చీ డైలాగ్ ను కూడా బాగానే మడతెట్టేశారు. ఏమన్నాడు? చొక్కా మడత పెడతా. ఏ తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నా నేను. ఏం చేస్తారు? కుర్చీలు మడత పెడతారు. ఏం జరుగుతుంది? నీ కుర్చీ ఊడిపోతుంది. చంద్రబాబు కుర్చీ డైలాగ్ కు వైసీపీ నుంచి ఘాటుగానే రియాక్షన్ వస్తోంది. షామియానా కొట్టులో కుర్చీ అద్దెకు తెచ్చుకొని మడత పెట్టినంత మాత్రాన సీఎం జగన్ భయపడరని, చంద్రబాబు కుర్చీని 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారంటూ వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో రివర్స్ పంచ్ వేశారు. డయాస్ మీద కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు గాని, అతని కొడుకుకి గాని, మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. ప్రజలు ఇప్పటికే మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ, వైసీపీ మధ్య మడత కుర్చీ ఫైట్ ఎన్నికల ఫైట్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తుంటే టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంతో సంబంధం లేకుండా ఇన్సైడ్ మీటింగ్లతోనే సరిపెడుతున్నారు. పొత్తు వల్ల ఉన్న క్యాడర్ చేజారకుండా పార్టీతోనే ఉంటే ఫ్యూచర్ లో 1/3 నామినేటెడ్ పోస్టులు కూడా దక్కుతాయని వారికి హామీ కూడా ఇస్తున్నారు. అంటే జనసేన, టీడీపీ పొత్తు విషయంలో దాదాపు రాజీకొచ్చినట్లే కనిపిస్తోందని తెలుస్తోంది. 40 నుంచి 50 సీట్లు జనసేన క్యాడర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్ని సీట్లు రావని జనసేన అధినేతకు ఓ క్లారిటీ ఉంది. ఈ క్లారిటీ తెలిసే పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ ఫ్యాన్ అయిన సీనియర్ మోస్ట్ రాజకీయ కాపు నేత హరిరామ జోగయ్య ఇప్పటికే సీట్ల విషయంలో రాజీ పడద్దని లేఖాస్త్రాల్ని కూడా సంధిస్తున్నారు. విపక్షాల పరిస్థితి ఇలా ఉంటే అధికార పార్టీ మాత్రం సింహం సింగిల్ అంటూ సింహనాదం చేస్తోంది. తాను ఎన్నికలకు సిద్ధం, మీరు రెడీనా అంటూ తన పార్టీ శ్రేణుల్ని ఎన్నికల కథన రంగం వైపు ఉరకలెత్తిస్తున్నారు. జగన్ ని ఢీకొట్టే రేంజ్ లో టీడీపీ, జనసేన కూటమి నుంచి కసరత్తు జరగడం లేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. తాను అభిమన్యుణ్ణి కాదని అర్జునుణ్ణి అంటూ ప్రతి సభలో చెప్తున్న జగన్ పేదల రక్తం తాగేందుకు టీ క్లాస్ తో చంద్రబాబు రాబోతున్నారంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి.
అయితే సామాజిక న్యాయానికి నిలువునా సిలువ వేసి బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ను కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డి అంటూ ట్వీట్ చేశారు మాజీ సీఎం చంద్రబాబు. బూటకపు ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామా అంటూ జగన్ మాటలను ట్యాగ్ చేసి సవాల్ విసిరారు చంద్రబాబు. ఏ ఎన్నికలలోనైనా టీడీపీకి అండదండగా ఉంటూ వస్తోంది బీసీలే. ఓ రకంగా బీసీలు టీడీపీకి వెన్నెముక్క. అలాంటి వెన్నెముక్కను విరిచేలా జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. సీట్ల కేటాయింపులో బీసీలతో పాటు గుర్తింపునకు నోచుకోని కులాలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఉదాహరణకు నర్సరావుపేట, ఏలూరు ఎంపీ స్థానాల్లో టీడీపీ తరపున కమ్మ అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నందున వైసీపీ నుంచి బీసీ అభ్యర్థులను రంగంలోకి దించారు జగన్. అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ నుంచి ఓసీ అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశాలున్న స్థానాల్లో యాదవ వర్గానికి చెందిన వారిని బరిలోకి దింపారు. తన సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ అభ్యర్థులకి కూడా చెక్ పెట్టి బీసీలకు జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం పదవులిచ్చి అధికారం మాత్రం తమ చేతుల్లో తీసుకుంటున్నారన్న విమర్శలకు జగన్ చెక్ పెట్టేందుకు ఈ తరహా వ్యూహాన్ని అమలు చేస్తారన్నది విశ్లేషకుల వర్షన్. బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు టీడీపీ ప్రాణం ఎక్కడుందో కనిపెట్టి దాన్ని తన వశం చేసుకునేలా వైసీపీ అధినేత అభ్యర్థులను ఎంపిక చేశారన్న చర్చ జరుగుతోంది. ఏమా దూకుడు, ఏమా పంచు డైలాగులు, టోటల్ జగన్ స్పీచ్ స్టైలే మారిపోయింది. కొత్త పంతాలో సాగుతున్న జగన్ ప్రచారానికి క్యాడర్ అంతా ఫుల్ ఖుషిలో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 7 దఫాలు తమ అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న సీఎం జగన్ ఫైనల్ లిస్ట్ ని కూడా ఖరారు చేయబోతున్నారు. కానీ విపక్షం జగన్ స్పీడ్ ని అందుకోవడంలో దరిదాపుల్లో కూడా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ సీట్ల పంపకంలో లాక్కోలేక పీక్కోలేక సతమతమవుతోంది. ఇంతకీ టీడీపీ, జనసేన, బీజేపీ బంధం కొలిక్కి వచ్చేనా? కౌంటర్ కు కౌంటర్ ఇవ్వడంలో టీడీపీ అధినేత ముందున్నా అభ్యర్థుల విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ లేకుండా పోతోంది. ఆల్రెడీ జనసేనకు ఇన్ని సీట్లు ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయిపోయారన్న టాక్ ఉంది. కానీ జనసేన సైడ్ నుంచి అక్కడక్కడ రివర్స్ ఏర్పడుతోంది. తమను సంప్రదించకుండా టీడీపీ సీట్లు ప్రకటించకపోతోందన్న అసహనం ఇప్పటికే జనసేన అధినేత బహిరంగంగా వ్యక్తం చేశారు. అలానే టీడీపీకి గట్టి అభ్యర్థులున్న చోట్ల జనసేన కూడా సీట్లు కావాలని పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ కూడా కలిసొస్తే ఆ పార్టీకి సీట్లు కేటాయించాల్సింది. బీజేపీ తక్కువలో తక్కువ 20కి తగ్గకూడదని ఫిక్స్ అయిపోయిందట. మరి బీజేపీనే అన్ని సీట్లు అడిగితే జనసేన తక్కువలో తక్కువ 50 నుంచి 60 డిమాండ్ చేయడం కూడా ఖాయం. అందుకే సీట్ల పంపకంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఒక్కో స్థానంలో ఇరు పార్టీల నుంచి 2-3 పోటీ పడుతున్న పరిస్థితి. పైగా పోటీ పడుతున్న వారంతా స్థానికంగా రాజకీయ ఉద్దండులే. ఇక పోటీ లేని సింగిల్ క్యాండిడేట్ ఉన్న చోట కూడా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు ఆలస్యం చేయకుండా టికెట్లపై కసరత్తు మొదలుపెట్టినా ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు కుదరడం లేదు. పైగా సీట్ల కేటాయింపుల విషయంలో తమను కాదని పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారన్న అసంతృప్తి టీడీపీ స్థానిక నేతల్లో ఉంది. ఉదాహరణకు నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రబోయినను కాదని వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథికి పెద్దపీట వేసింది. దీంతో ఇప్పుడు ముద్రపోయిన అలిగి టీడీపీ నుంచి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారట. పైగా టీడీపీకి షాక్ ఇస్తూ ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఇలా టీడీపీలో అభ్యర్థుల ప్రకటన లేట్ అయ్యే కొద్దీ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. టికెట్ ఆశావహులు ఎవరికి వారే అభ్యర్థులుగా ప్రకటించే పరిస్థితికొచ్చింది. అభ్యర్థుల ఎంపికలో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని స్థానాల్లోనూ సమస్యలున్నాయి. భీమిలిలో గంటా శ్రీనివాసరావు పోటీ చేయాలని భావించినా ఇప్పటికే ఈ సీటుపై కర్చీఫ్ వేసుకుంది జనసేన. పంచకర్ల సందీప్ ఈ సీటు తనదేనంటున్నారు. మరోవైపు టీడీపీ నుంచే గంటా శ్రీనివాస్ కు గట్టి పోటీ ఉంది. భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు సైతం గంటా రాకను వ్యతిరేకిస్తున్నారు. ఇక టీడీపీకి కంచుకోటలా ఉన్న పెద్దకూరపాడులోనూ టికెట్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీకే ఎడ్జ్ కనిపిస్తోందని పలు సర్వేలు చెప్పడంతో టికెట్ ఫైట్ మరింత పెరిగింది.
ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న పేరు భాష్యం ప్రవీణ్. కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగానూ బలంగా కనిపిస్తూ ఉండడంతో పాటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. సత్తెనపల్లి టీడీపీలో టికెట్ ఫైట్ క్లైమాక్స్ కి చేరింది. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గ్రౌండ్ లెవెల్లో వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న కోడెల కుమారుడి రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఇక రాజమండ్రి రూరల్ టికెట్ కోసం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆశగా ఉన్నారు. కానీ ఇక్కడ జనసేన నుంచి కందుల దుర్గేష్ అడ్డుగా ఉన్నారు. ఇక ఆళ్లగడ్డ అఖిలప్రియకి టీడీపీలో పోటీ లేకపోయినప్పటికీ ఈసారి మరొకరికి ఛాన్స్ ఇవ్వచ్చనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక ఉండిలో శివరామరాజు రామరాజు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆనం మాజీ ఎమ్మెల్యే కురగొంట్ల రామకృష్ణ మధ్య ఫైట్ నడుస్తోంది. ఇటు విజయనగరంలో గజపతిరాజులు మీసాల గీత మధ్య సీట్ల లొల్లి ఉంది. తిరుపతి నగరి చంద్రగిరిలోనూ ఇదే రచ్చ సాగుతోంది. ఇలా టికెట్ల సర్దుబాటు విషయం టీడీపీకి అగ్ని పరీక్ష పెట్టబోతోంది. ఇక విజయవాడ ఎంపీ ఎమ్మెల్యే స్థానాలపైన ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు టీడీపీ అధినేత. ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న బుద్దా వెంకన్న చంద్రబాబే నా ప్రాణం అంటూ రక్తాభిషేకాలు చేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న వైసీపీ చంద్రబాబుపై సెటార్ల వాన కురిపిస్తోంది. ఎప్పుడూ తమపై సవాళ్లు ఆరోపణలు విమర్శలు చేయడం కాదు, ముందు పార్టీని చక్కదిద్దుకో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేస్తున్నావు. అది అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. నీ అమరావతి రాజధాని ఎట్లయితే రోడ్లు ఒక దగ్గర మొదలైంది ఇంకో దగ్గర అయిపోతావు. నువ్వు అంతే. ఓ రోజు ఇప్పటికి 20-30 పేర్లు పెట్టుకొని బయలుదేరినట్టున్నాడు. శంకారావాలు కథలరాలు అంతకుముందు ఇంకా ఏంటేంటో 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, ఇంకో 2 రోజులు ఆయన దత్తపుత్రుడు తిరగబోయి ఆయన మానేస్తాడు. ఏ సభలో ఎందుకో తెలియదు. నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది. మరోవైపు జనసేన టీడీపీతో పని లేకుండా ఇప్పటికే రాజోలు రాజానగరంలో తాము పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఉమ్మడి విశాఖలో 4 అసెంబ్లీ స్థానాలతో పాటు అనకాపల్లి ఎంపీ సీటు బరిలో దిగాలని నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి ఎంపీ సీటుపై టీడీపీ గట్టిగా ఉన్నా అక్కడ స్వయంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబే రంగంలోకి దిగడంతో కాదనలేని పరిస్థితి టీడీపీది. ఇప్పటికే స్థానిక నేత కొణతాల రామకృష్ణను పవన్ బుజ్జగించారు. ఆయనకు అనకాపల్లి ఎమ్మెల్యే ప్లేస్ ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. అలాగే పార్టీ ప్రతినిధులతోనూ పవన్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు జగన్ను ఓడించాలి అనే ఉమ్మడి లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వేళ కొన్ని త్యాగాలు తప్పవంటూనే కోరుకున్న సీట్లు అన్నీ దక్కుతాయనే గ్యారంటీ లేదని కూడా క్యాడర్కి చెప్తున్నారట పవన్. త్వరలోనే పవన్ ఢిల్లీ వెళ్లి పొత్తులపై ఏదో ఒకటి తేల్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆ తర్వాతే టీడీపీ జనసేన బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న స్పష్టత వస్తుందన్న చర్చ జరుగుతోంది. దీనికి గ్రౌండ్ ప్రిపరేషన్ లో భాగంగానే పవన్ ఉత్తరాంధ్ర ఈస్ట్ గోదావరి పర్యటనలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద చూస్తుంటే పవన్ చాలా పద్ధతిగా స్ట్రాటజీ అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కానీ పవన్ మాట క్యాడర్ వింటుందా? టికెట్ల ప్రకటన తర్వాత సైలెంట్ గా ఉంటారా ఉండరా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.